భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల గ్రామంలో నూజివీడు సీడ్స్ వారి పత్తి విత్తనాలలో అధిక పంట పండిన ఆద్య విత్తనం క్షేత్ర సందర్శనం NCS 1134 అధ్యక్షేత్ర ప్రదర్శన ఈ రోజు ఆకుల రాంబాబు పొలంలో అధ్యక్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంకు డిస్ట్రిబ్యూటర్ కుంచు మల్లికార్జునరావు మరియు మెన్ని పండురాజు సమక్షంలో 10 గ్రాములకు సంబంధించిన సుమారు 250 మంది రైతులతో అధిక దిగుబడి సాధించిన ఆకుల రాంబాబును ఘనంగా సన్మానించడం జరిగింది। కంపెనీ ప్రతినిధులు మల్లికార్జునరావు మాట్లాడుతూ అధిక దిగుబడి సాధించిన రైతులను అభినందిస్తూ పలు సూచనలు చేశారు। కొత్త కంపెనీలు వస్తుంటాయి కదా, ఈ రెండు పాత కంపెనీలు కాబట్టి గంటా పదంగా చెప్పగలుగుతూ ఇంకా ఏదైనా కొత్తగా వస్తే అవి కూడా కొట్టుకోండి అని ఆయన గారికి చెప్పాం। ఆ రెండిట్లో ఏ మందు కొట్టినా కానీ ఇంకో రకంగా ఉంటుంది ఈ సినిమా, చాలా బాగుంటుంది। పెద్ద కాస్ట్ ఏం కాదు సార్, మీరు కూడా ఇప్పుడు కూడా కొట్టవచ్చు, ఇంకా రాలుతున్నాయి కొన్ని చూడండి, ఈ కొన్ని రాలుడికి వచ్చినాయి మాగుడుగా షాప్ కూడా కొట్టుకోవచ్చు। నవంబర్లో డిసెంబర్ 15 లోపల 2 సార్లు కొట్టుకోవచ్చు। అంటే మీ చేలో ఉన్న స్టేజ్ని బట్టి అందరూ ఒకేసారి వేయరు, అన్ని చేలు ఒకే రకంగా ఎదగవు, చేలో ఉన్నటువంటి పోషక పదార్థాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మెగ్నీషియం డెఫిషియన్సీలు ఇటుకపోడి కలర్ రావటం వల్ల ఇదిగోండి బ్లాక్ ఆర్మ్, ఇది కాపర్ కానీ డూపాంట్ కంపెనీది కోసైడ్ కానీ ర్యాలీస్ కంపెనీది కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ ఇటువంటివి కొట్టుకుంటే చేను బాగుంటుంది, దిగుబడిలో తేడా రాదు। 15 క్వింటాలు అయితే ఖచ్చితంగా 15 క్వింటాలు 50 కేజీలు రావాల్సింది తప్పితే కేజీ సాఫ్ ఎకరానికి 300 గ్రాముల నుంచి చేలో పైరును బట్టి నీళ్ళను బట్టి ½ కేజీ వరకు కొట్టుకోవచ్చు। మ్యాక్స్ ఇది దీని సాఫ్ సంబంధం, ఇది ఓన్లీ మెగ్నీషియం మెగ్నీషియానికి సంబంధించింది। సాఫ్ ఎక్కువ కాదు, ప్రతిసారి ఖచ్చితంగా కొట్టుకోవాల్సింది। 13,045 బాసరం అనేది 0 ఉంటుంది కాబట్టి ఒక స్టేజ్ తర్వాత ఏ మెరుదాటకు కానీ పత్తి పొలాలకు కానీ వరి పొలానికి కానీ బాసరం అవసరం లేదు। ఆ పోషక పదార్థాలు బ్యాలెన్స్ చేయడం కోసమే 13,045 అది కొట్టుకోండి। అది పట్ల ప్రతి చెప్పట్లేదు మాకు తెలియదు, మేమైతే ఖచ్చితంగా రైతుకి మాకు ఇచ్చిన ట్రైనింగ్లో మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి రైతుని పైన మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఆద్య వేస్తారు, కానీ ఆ ఆద్య వేయటానికి అమ్ముకోవడానికి మధ్యలో సర్వీస్ అనే వారధి ఉంది, ఆ సర్వీస్ రోజు మేము మెయింటైన్ చేయాలి। మెరుగైనటువంటి సర్వీస్ మీ దృష్టిలో ఇవ్వాలంటే ఈ లోటుపాట్లు ఎవరని చెప్పారు ఇంతకుముందు వస్తే సీఎం కొంచెం మంచి గ్రోత్గా మంచి కళగా ఏదైతే కనబడుతుంది। ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం భూమిలో తేమ శాతం తగ్గిపోవటం వల్ల చేలంతా రొట్ట రాలిపోవటం పూత రాలిపోయే పరిస్థితుల్లో కనపడుతున్నాయి। మరి చేనేందుకు కొంచెం మంచి గ్రోత్గా మంచి పూత మీద కొంచెం కాయ కూడా మంచి కళగా చేను కూడా బాగా కనపడతా ఉంది। సరే అది రైతు దానికి ప్రత్యేకించి ఏమైనా చేసాడా అనేది పక్కన పెడదాం, అంటే మరి అది ఇందాక మేము మనం రైతుని అడిగితే లేదు ప్రత్యేకంగా ఏమైతే చేయలేదు, మొత్తం అన్ని చేనులకు కూడా ఒకేలాగా స్పేరింగ్ చేసామనేసి ఆయన చెప్పారు। సరే కానీ మరి షేర్ అయితే మంచి కళగా కనపడుతుంది, సరే చూడటానికి బాగా అందంగా ఉంది, వచ్చే ఏడు మనం కూడా వేసుకోవచ్చు, ఇది నేను చెప్తాను। కూలీల వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది, మానవ వనరులు తగ్గుతున్నాయి, యాంత్రీకరణ వైపు పరుగులు పెడుతుంది। అందులో భాగంగానే విత్తనానికి మోనోపోడియాలు లేవు, అంటే మణికట్టు కాంచి మోచేయి దాకా ఉండేటువంటి దాన్ని మోనోపోడి అంటారు। ఈ మణికట్టు కాంచి ఉన్న వేర్ని కాయ కొమ్మలు అంటారు, మీకు తెలిసిన భాషలో కంపెనీ భాషలో సింపోడియాలు అంటారు। ఈ విత్తనం మొత్తం కూడా సింపోడియాలు డెవలప్ చేసే విత్తనం, ఇది మిషన్తో తీసేటువంటి అరుదైన రకము।